వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో చిట్వేల్ మండల ప్రజా పరిషత్లో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రాష్ట్ర ఖాదీ పరిశ్రమల చైర్మన్ కేకే చౌదరి, చిట్వేల్ మండల ఎంపీపీ చంద్ర, వైస్ ఎంపీపీ సుబ్రహ్మణ్యం, వైసీపీ సీనియర్ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీడీఓ, తహసీల్దార్, మండలంలోని ఆల్ డిపార్ట్మెంట్ అధికారులు, చిట్వేల్ మండలంలో ఉండే ఎంపీటీసీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఎండలు ముదురుతున్న సమయంలో మండలంలోని ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రతి గ్రామంలోనూ అన్ని చర్యలు తీసుకొని క్యాంపులు నిర్వహించి వారికి అవగాహన సదస్సులు నిర్వహించాలని డాక్టర్ కె దిశానిర్దేశించారు. అట్లాగే మండలంలోని అన్ని గ్రామాల్లో మంచినీటి కొరత రాకుండా చూసుకోవాలని, ముందు జాగ్రత్త చర్యగా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశించారు. అదేవిధంగా రాజగుంట ఎంపీటీసీ నాగార్జున మాట్లాడుతూ హార్టికల్చర్ మరియు అగ్రికల్చర్ ప్రభుత్వం నుండి వచ్చే ఫలాలు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరారు. తిమ్మాయపాలెం పొలంలో ఒక రైతు పొలానికి పోవు దారి విషయమై తహసీల్దార్ దృష్టికి తీసుకుపోయి ఆ రైతుకు న్యాయం చేయాలని, దారి ఇప్పించాలని కోరారు. అలాగే అధికారులకు ఎమ్మెల్యే శ్రీధర్ మరియు ఖాదీ పరిశ్రమల రాష్ట్ర చైర్మన్ కేకే చౌదరి ఇరువురు మాట్లాడుతూ ప్రతి డిపార్ట్మెంట్ అలర్ట్ గా ఉండి గ్రామాల్లో ఉండే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఇరువురు నాయకులు దిశానిర్దేశించారు. రైతుల్ని బాగుంటేనే మనం బాగుంటాం అనే ఒక మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఏ విలేజ్కి అయితే స్పెషల్ ఆఫీసర్ ఉన్నారో ఆ విలేజ్ స్పెషల్ ఆఫీసర్ విలేజ్లోకి వెళ్ళి సర్పంచ్ గారు ఎలా అయితే పనిచేస్తారో మీరు కూడా అదేవిధంగా పనిచేస్తారని చెప్పి నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్కి నేను మీకు తెలియజేసిన ముఖ్యంగా విలేజ్లో ఏ ఉన్నాయి, మనకి ఏమేమి కావాలా, సర్పంచ్ దగ్గర ఉండే ఎట్లుంది, మీరుండే ఎట్లుంటుందని చెప్పి ఒక చేంజ్ నేను చూపిస్తానని చెప్పి మీకు ఈరోజు నేను మరొకసారి తెలియజేస్తాను. నెక్స్ట్ వచ్చే మండల మీటింగ్ కన్నా వచ్చిన ఈ మండల మీటింగ్లో డిస్కస్ చేసిన సమస్యలు ఒక 2-3 క్లియర్ చేసి సర్పంచుల కన్నా మేమే మాకు పనిచేస్తామని చెప్పి మీరు అనిపించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి మంచి పని కావాలని చెప్పి నేను మళ్ళీ ఇంకోసారి మీకు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.